హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సునీత సీరియస్. ఇవాల్టి టాపిక్ వచ్చేసి ప్రీ హిస్టారిక్ పీరియడ్‌లోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్‌ని క్విక్ రివిజన్‌లో చూద్దాము. మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత సీరియస్. అలాగే వీడియోని ఎండ్ వరకి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వెషన్, చారిత్రక పూర్వయుగం లేదా ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని మొదటిసారిగా పేరు పెట్టిన పురావస్తు శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆన్సర్ డేనియల్ విల్సన్. డేనియల్ విల్సన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని పేరు పెట్టారు. సెకండ్ క్వశ్చన్, చారిత్రక యుగాన్ని 3 యుగాలుగా వర్ణించిన వారు? ఆన్సర్ క్రిస్టియన్ జర్గూసన్ థామ్సన్. క్రిస్టియన్ జర్గూసన్ థామ్సన్ అనే వ్యక్తి చారిత్రక యుగాన్ని 3 యుగాలుగా వర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్, ముతకరాలను ఎక్కువగా వాడిన యుగం? ఆన్సర్ ప్రాచీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగంలో ఎక్కువగా ముతకరాలను యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, చేతి గొడ్డళ్ళు, గండ్రగొడ్డళ్ళు మరియు చెక్కుడు పరికరాలు వాడిన సంస్కృతి? ఆన్సర్ అష్యూలియన్ సంస్కృతి. ఈ అష్యూలియన్ సంస్కృతిలో ఎక్కువగా చేతి గొడ్డళ్ళు, గండ్రగొడ్డళ్ళు మరియు చెక్కుడు పరికరాలు వాడారు. అందుకు ఈ సంస్కృతిని అష్యూలియన్ సంస్కృతి అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అష్యూలియన్ అనే పేరు ఏ విధంగా వచ్చింది? ఆన్సర్ ఫ్రాన్స్లోని సెయింట్ అషూల్ పేరు మీద అష్యూలియన్ అనే పేరు వచ్చింది. క్వార్టాజైట్ యుగం అని ఏ యుగాన్ని అంటారు? ఆన్సర్ ప్రాచీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగానికి మరొక పేరు క్వార్టాజైట్ యుగం. ఎందుకంటే ఆ యుగంలోనే ఎక్కువగా రాళ్లతో చేసిన పనిముట్లు యూజ్ చేశారు. అది కూడా ఎలాంటి రాయి అంటే క్వార్టాజైట్ రాయి. అందుకు ఆ యుగాన్ని క్వార్టాజైట్ యుగం అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పలుగురాళ్ళు ఎక్కువగా లభించిన ప్రాంతాలు ఏవి? ఆన్సర్ కడప, కర్నూలు. కడప, కర్నూలు ప్రాంతాలలో ఎక్కువగా పలుగురాళ్ళు దొరికాయి. నెక్స్ట్ క్వశ్చన్, తుంగభద్ర, కృష్ణ, పెన్నేరు నదీ తీరాలలో ఎక్కువగా లభించిన రాయి? ఆన్సర్ క్వార్టాజైట్. ఈ తుంగభద్ర, కృష్ణ, పెన్నేరు నదీ తీరాల్లో ఎక్కువగా క్వార్టాజైట్ రాయి దొరికేది. ఆ రాయితోనే ప్రాచీన శిలాయుగంలో పనిముట్లను తయారు చేసుకుని యూజ్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, గుంటూరు జిల్లా వడ్లమానులో రాబర్ట్ బ్రూస్ ఫుట్ దేనిని కనుగొన్నారు? ఆన్సర్ రాతిగొడ్డలి. రాతిగొడ్డలిని గుంటూరు జిల్లాలో వడ్లమానులో కనుగొన్నారు. ఆ కనుగొన్న వ్యక్తి కూడా రాబర్ట్ బ్రూస్ ఫుట్. నెక్స్ట్ క్వశ్చన్, 1892లో రాబర్ట్ బ్రూస్ ఫుట్ ఏ ప్రాంతంలో చేతి గొడ్డలను కనుగొన్నారు? ఆన్సర్ మద్రాస్ దగ్గరలోని పల్లవరంలో. 1892లో రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే ఆయన మద్రాస్ దగ్గర పల్లవరంలో చేతి గొడ్డలను కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, పెచ్చులతో చేసిన పనిముట్లను విరివిగా వాడిన కాలం? ఆన్సర్ మధ్య ప్రాచీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగాన్ని మళ్ళీ 3టిగా డివైడ్ చేశారు. ప్రాచీన శిలాయుగం, మధ్య ప్రాచీన శిలాయుగం, అంత్య ప్రాచీన శిలాయుగం అని. ఇక్కడ మధ్య ప్రాచీన శిలాయుగంలో పెచ్చులతో చేసిన పనిముట్లను ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య ప్రాచీన శిలాయుగానికి గల మరొక పేరు? ఆన్సర్ పెచ్చు పనిముట్ల సంస్కృతి. ఆల్రెడీ మనం ముందు క్వశ్చన్లో చదువుకున్నాము. మధ్య ప్రాచీన శిలాయుగంలో ఎక్కువగా పెచ్చు పనిముట్లు యూజ్ చేస్తారని. అలా యూజ్ చేసే ఆ కల్చర్నే పెచ్చు పనిముట్ల సంస్కృతి అని అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నదీ తీరంలోని మధ్య ప్రాచీన రాతి యుగానికి చెందిన పెచ్చు రాతి పనిముట్లను ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ హెచ్డి సంకాలియా. ఈ హెచ్డి సంకాలియా అనే వ్యక్తి గోదావరి తీరంలో పెచ్చు రాతి పనిముట్లను కనిపెట్టారు. అవి కూడా మధ్య ప్రాచీన రాతి యుగానికి చెందినవని ఆయన చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, కర్తలయార్ నదీ తీరం దగ్గర చేతి గొడ్డళ్ళ పరిశ్రమకు పీటర్సన్ ఏ పేరు పెట్టారు? ఆన్సర్ మద్రాస్ ప్రాచీన శిలాయుగ పరిశ్రమలు. నెక్స్ట్ క్వశ్చన్, భుజబ్లేడ్లు తయారు చేసిన యుగం? ఆన్సర్ అంతిమ ప్రాచీన శిలాయుగం.
భుజ బ్లేడ్లను అంతిమ ప్రాచీన శిలాయుగంలో ఎక్కువగా యూజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతిమ ప్రాచీన శిలాయుగంలో ఎలాంటి పనిముట్లను వాడారు? ఆల్రెడీ ముందు క్వశ్చన్లో మనం భుజ బ్లేడ్లను తెలుసుకున్నాం. ఇక్కడ ఆన్సర్ ఉలి అంచు బ్లేడ్లు, ఎముకతో చేసిన హార్పూన్స్, కొమ్ములతో చేసిన పనిముట్లను ఎక్కువగా అంతిమ ప్రాచీన శిలాయుగంలో యూజ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతిమ ప్రాచీన శిలాయుగానికి గల మరొక పేరు? ఆన్సర్ బేక్డ్ బ్లేడ్ పనిముట్లు. ఈ అంతిమ ప్రాచీన శిలాయుగంలో ఎక్కువగా బ్లేడ్లు యూజ్ చేస్తూ ఉన్నాం కదా, అలాంటివి బేక్డ్ బ్లేడ్ పనిముట్లను ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. 18th క్వశ్చన్, రుబ్బడానికి వాడబడిన రాతి పలకలు ఏ ప్రాంతంలో లభించాయి? ఆన్సర్ ముచ్చట్ల చింతమాను గవి. ముచ్చట్ల చింతమాను గవిలో రుబ్బడానికి వాడే రాతి పలకలు కనిపించాయి. నెక్స్ట్ క్వశ్చన్, కర్నూలు బిల్లసర్గం గుహలలో ఎలాంటి పనిముట్లు లభించాయి? ఆన్సర్ ఎముక పనిముట్లు. ఎముకతో చేసిన పనిముట్లు ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు బిల్లసర్గం గుహలలో ఎక్కువగా దొరికాయి. 20th క్వశ్చన్, ఏ ప్రాంతంలో పాత, మధ్య, నవీన రాతియుగం యొక్క మానవ ఆనవాళ్లు లభించాయి? ఆన్సర్ నాగార్జునకొండ. ఈ నాగార్జునకొండ ప్రాంతంలోనే పాత రాతియుగానికి, మధ్య రాతియుగానికి, నవీన రాతియుగానికి సంబంధించిన మానవ ఆనవాళ్ళు ఈ నాగార్జునకొండలోనే లభించాయి. 3 రాతియుగానికి సంబంధించిన మానవ ఆనవాళ్ళు ఇక్కడ లభించాయి. నెక్స్ట్ క్వశ్చన్, చేతితో కుండను తయారు చేసుకున్న జాడలు కనిపించిన యుగం? ఏ యుగంలో చేతితో కుండను తయారు చేసినవి కనిపించాయన్నారు? ఆన్సర్ మధ్యశిలాయుగం. మధ్యశిలాయుగంలో మొట్టమొదటిసారిగా చేతితో కుండను తయారు చేసిన ఆనవాళ్ళు కనిపించాయి. మధ్యరాతియుగ మానవుడు ఈ యుగంలో కొత్తగా ఏమి నేర్చుకున్నాడు? ఆన్సర్ చిత్రలేఖనం. ఫస్ట్ టైం చిత్రలేఖనాన్ని మధ్యరాతి యుగంలోనే ఆది మానవుడు నేర్చుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యరాతి యుగంలో చిత్రలేఖనాలు అధిక భాగం ఏ రంగులో ఉన్నాయి? ఆన్సర్ జేగూరు రంగు, అంటే ఎరుపు. ఆదిమానవుడు మధ్యరాతి యుగంలో ఎరుపు రంగును ఎక్కువగా యూజ్ చేసి చిత్రలేఖనాలు వేసేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, నవీన శిలాయుగంలో ఆదిమానవుడు కొత్తగా ఏమి నేర్చుకున్నాడు? ఆన్సర్ నిప్పును రాజేయటం. నిప్పును రాజేయటం అనేది నవీన శిలాయుగం నుంచే మొదలైంది. అప్పటి నుంచే నూతన యుగం స్టార్ట్ అయిందని కూడా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యుగంలో ఆదిమానవుడు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు? ఆన్సర్ నవీన శిలాయుగం. నవీన శిలాయుగంలో ఒకచోట స్థిరంగా ఉండటం అనేది తెలుసుకున్నారు. అంతకుముందు దాకా ఆదిమానవుడు సంచార జీవనం చేసేవాడు, కొండల్లో, నదుల దగ్గర అలా ఉండేవాడు. లాస్ట్ క్వశ్చన్, విల్లంబులు ధరించిన మానవుల చిత్రాలు ఏ ప్రాంతంలో లభించాయి? ఆన్సర్ చింతగుంట. చింతగుంట ప్రాంతంలోని గుహలలో విల్లంబులు అంటే ధనస్సు ధరించిన మానవుడి చిత్రాలు పురావస్తు శాస్త్రవేత్తలకు లభించాయి. ఇదండి ఇవాల్టి ప్రీ హిస్టారిక్ పీరియడ్లోని కొన్ని ఇంపార్టెంట్ MCQs. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. మరిన్ని క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోని కూడా చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేదైనా టాపిక్ గురించి క్వశ్చన్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఆ టాపిక్స్ అనేవి క్విక్ రివిజన్ మెథడ్లో నేనైతే మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సునీత సీరియస్. థ్యాంక్ యూ.